రెండోది సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ మనం చూస్తే ఇది కాంటెక్స్ట్ లోకి ఎందుకు వచ్చిందంటే దిస్ ఇయర్ 2025 మార్క్స్ 100 years ఆఫ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ లాంచ్డ్ ఇన్ తమిళనాడు. ఎప్పుడు ఇది తమిళనాడు 1925లో పెరియార్ ఈవి రామస్వామి 1925లో స్టార్ట్ చేశాడు సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. సో ఈయన మనకు తెలుసు కదా పెరియార్ ఈవి రామస్వామి, నాస్తికుడు అంటాం కదా. వాట్ ఇట్ ఈస్ a radical social reform movement against caste oppression, patriarchy and religious orthodoxy. దేనికి అగెనిస్ట్ చేశారంట? రాడికల్ సోషల్ రిఫార్మ్ మూమెంట్. గుర్తుపెట్టుకోవాలా, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది రాడికల్ సోషల్ రిఫార్మ్ మూమెంట్. అగెనిస్ట్ దేని మీద అగెనిస్ట్గా? క్యాస్ట్ అప్రెషన్, patriarchy and religious orthodoxy. So emphasized rationalism, equality and dignity of individuals over రిచువలిజం అండ్ హైరార్కీ. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే లాంచ్ ఇన్ 1900. ఎప్పుడు లాంచ్ చేశారు ఇది? 1925 తమిళనాడు త్రూ ద తమిళ్ వీక్లీ కుడి అరసు రిపబ్లిక్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లీడర్స్ ఎవరు? లీడర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈవి రామస్వామి పెరియార్ ఆయన పేరు, ఫౌండర్ అండ్ చీఫ్ ఐడియాలజీ. అలాగే ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఏరియర్ రిఫార్మర్స్ లైక్ అయోతి, టాస్, జ్యోతిరావు పూలే అండ్ బిఆర్ అంబేద్కర్. సో వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. సపోర్టెడ్ ఇనిషియల్లీ బై ద జస్టిస్ పార్టీ, లేటర్ ఇవాల్వ్డ్ ఇన్ టు ద ద్రావిడ కంగన్. సో ఇలా ఏమేంటి ఈ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఏమేంటంటే టు ఎరాడికేట్ క్యాస్ట్ హైరార్కీ అండ్ బ్రాహ్మణికల్ డామినెన్స్. సో 1925లో ఈ క్యాస్ట్ తర్వాత హైరార్కీ ఉన్నది కదా, దాన్ని ఎరాడికేట్ చేయడానికి. ప్రమోట్ సెల్ఫ్ రెస్పెక్ట్, సోషల్ ఈక్వాలిటీ అండ్ జెండర్ జస్టిస్. అలాగే షిఫ్ట్ ఫోకస్ ఆఫ్ ద రిఫార్మేషన్ ఆఫ్ ఎలైట్ నాన్ బ్రాహ్మిన్స్ ద కామన్ మాసెస్. సో ఇంపార్టెన్స్ ఏంటంటే గేవ్ నాన్ బ్రాహ్మిన్ మాసెస్ ఏ సెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ పొలిటికల్ కాన్షియస్నెస్. అలాగే లేడ్ ఫౌండేషన్ ఆఫ్ లైక్ ద్రావిడియన్ పాలిటిక్స్ అండ్ వెల్ఫేర్ ఓరియంటెడ్ గవర్నెన్స్.